ఫోన్పేలో మీకు ఈ విధంగా కాకుండా ఈ విధంగా కొత్తగా ఆప్షన్లు వచ్చినాయా? అయితే ఏం భయపడకండి. ఫోన్పే యాప్ అనేది కొత్తగా అప్డేట్ అనేది కావడం జరిగింది. ఫోన్పే యాప్ అనేది అప్డేట్ చేయగానే ఈ విధంగా కొత్తగా ఆప్షన్లు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా అనేది ప్రతి ఒక్కరైతే అప్డేట్ అయితే చేసుకోవాలి. ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి, ఏ విధంగా ఉపయోగించాలనేది మీకు డీటెయిల్గా మీకు క్లారిటీగా అనేది మీకు అయితే చెప్తాను. ఒకవేళ ఫోన్పే యాప్ అనేది అప్డేట్ చేస్తే చాలామంది అనుకుంటారు నెంబర్లు డిలీట్ అవుతాయేమో అని. అదేవిధంగా ఏమైనా ట్రాన్సాక్షన్ హిస్టరీ డిలీట్ అవుతుందో అని చాలామంది అయితే డౌట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ ఏంటంటే మీకు డీటెయిల్గా మీకు అయితే వీడియోలు చెప్తాను. మీరు కానీ మా యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ బటన్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా ఫోన్పే యాప్ అనేది అప్డేట్ చేయకుంటే పాత ఫీచర్సే ఉంటాయి. అంటే అప్డేట్ చేస్తే మీకు అయితే ఈ విధంగా కొత్త ఫీచర్లు అయితే వస్తాయి. ఓకే, ఏం టెన్షన్ పడకండి. కొందరికైతే ఆటోమేటిక్గా అప్డేట్ అనేది అవుతుంది. ప్లేస్టోర్లో ఒకవేళ ఆటోమేటిక్ అప్డేట్స్ అనేది పెడితే ఆటోమేటిక్గా యాప్స్ అనేది అప్డేట్ అయితే అవుతాయి. ఒకవేళ మీ మొబైల్లో ఆటోమేటిక్ అప్డేట్స్ కానీ లేకుంటే అప్డేట్ అయితే కాదు. ఏ విధంగా ఫోన్పే యాప్ అనేది అప్డేట్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొబైల్లో వచ్చి ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఫోన్పే అని ఈ విధంగా టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫోన్పే యాప్ అనేది సెర్చ్ చేసిన తర్వాత మీకు పైన మీకు యాప్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోండి, మీకు అప్డేట్ అనేది చూడండి. జస్ట్ మీరు యాప్ మీద ట్యాప్ చేయండి. యాప్ మీద ట్యాప్ చేసి ఇక్కడ చూడండి, మీకు ఫోన్పే యాప్ అనేది ఇక్కడైతే అప్డేట్ అయితే చూడండి. జస్ట్ మీరు అప్డేట్ మీద క్లిక్ చేయండి. అప్డేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాప్ అనేది మీకు అయితే అప్డేట్ అయితే అవుతుంది. ఈ విధంగా మీకు 30 MBతో మీకు అయితే యాప్ అనేది అప్డేట్ అయితే అవుతుంది. యాప్ అనేది అప్డేట్ అయిన తర్వాత ఈ విధంగా ఇన్స్టాలింగ్ అయితే పడుతుంది. ఈ విధంగా ఇన్స్టాలింగ్ అయిన తర్వాత జస్ట్ మీరు అయితే యాప్ అయితే ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేస్తే మీకు అయితే యాప్ యొక్క ఇంటర్వ్యూ అనేది ఈ విధంగా వస్తుంది. వెల్కమ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏ ఫ్రెష్ న్యూ లుక్ విత్ ఎవ్రీథింగ్ యూ నీడ్ రైట్ అట్ ఫింగర్ టిప్స్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడైతే మీకు ఫోన్పే యాప్ అనేది అప్డేట్ చేసిన తర్వాత మీకు యాప్ అనేది కొత్త లుక్స్ అయితే వచ్చినాయి. జస్ట్ ఇక్కడ వచ్చి మీరు లెట్స్ బిగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లెట్స్ బిగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ ఆరో మార్క్ మీద క్లిక్ చేయండి. మీరు ఆరో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఎక్స్ప్లోర్ న్యూ మీద క్లిక్ చేయండి. ఎక్స్ప్లోర్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు అయితే యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. అప్డేట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది, అప్డేట్ చేయకముందు ఏ విధంగా ఉందో చూడండి. అప్డేట్ చేసిన తర్వాత కొత్త లుక్ అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ఎవరికైనా డబ్బులు కొట్టాలనుకుంటే జస్ట్ మీరు ఇక్కడ 2 మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసి మీరైతే ఇక్కడ పైన నెంబర్ అనేది సెర్చ్ ఎనీ మొబైల్ నెంబర్ దగ్గర మీరు ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే మీరైతే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఎవరికైనా మీరు డబ్బులు కొట్టాలంటే వాళ్ళకైతే మీరు ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరైతే కొట్టవచ్చు. అప్డేట్ చేయకముందు మీరు ఎవరికైనా డబ్బులు కొట్టి ఉంటే ఇక టోటల్ హిస్టరీ అయితే ఉంటుంది. ఏ హిస్టరీ అయితే డిలీట్ అయితే కాదు. ఓకేనా, మీరు ఇంతకుముందు ఎవరికి డబ్బులు కొట్టారు మీకు క్లారిటీగా ఇక్కడైతే మీకు అందరి నెంబర్లు అయితే ఉంటాయి. ఎవరి నెంబర్లు అయితే డిలీట్ అయితే కావు. యాప్ అనేది మీరు అప్డేట్ చేయకముందు ఏ విధంగా డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేస్తుండే అదేవిధంగా ఇప్పుడు కూడా అదేవిధంగా మీరైతే మనీ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఈ యాప్లో కేవలం మనకు ఫీచర్స్ అనేది కొత్తగా లుక్ అనేది తీసుకోవడం జరిగింది. యాప్కి సంబంధించి కొత్త లుక్ అనేది తీసుకోవడం జరిగింది. అంటే ఫీచర్స్ అనేది కొత్తగా మీకు అక్కడ లోగోస్ అనేది చేంజ్ చేయడం జరిగింది. యాప్కి సంబంధించి ఆప్షన్స్ అయితే అలాగే ఉన్నాయి. మనం ఆప్షన్స్ అనేది ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదు. అదేవిధంగా టు బ్యాంక్ అండ్ సెల్ఫ్ అకౌంట్లోకి వెళ్ళి మీరు మీ సెల్ఫ్ అకౌంట్ కైనా కానీ లేదా వేరే అకౌంట్స్ కైనా కానీ లేదా యూపీఐడీస్ కైనా కానీ మీరైతే మనీ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందు మీరు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అదే విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు టైం కొత్తగా అయితే మీరు చేయాల్సిన అవసరం అయితే లేదు. అదేవిధంగా ఇక్కడ చెక్ బ్యాలెన్స్లోకి వెళ్ళి మీరైతే ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీరైతే అమౌంట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకే, మీరు కొత్తగా మీకు ఆప్షన్స్ అనేది ఏం రాలేదు. ఆ లుక్ అనేది మార్చడం అనేది జరిగింది. పాత లుక్ అనేది తీసేసి కొత్తగా మీకు కొత్త లుక్ అనేది ఇక్కడ కొత్త వాల్పేపర్ లాగా కొత్తగా లుక్ అనేది ఇక్కడ మార్చడం జరిగింది. రీఛార్జ్ అండ్ బిల్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు మొబైల్ రీఛార్జ్, అదే క్రెడిట్ కార్డ్ బిల్లు, అదే డిటిహెచ్, లోన్ రీపేమెంట్, ఈ విధంగా చాలా రకాల సర్వీసెస్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మీరైతే ఇంతకుముందు ఏ విధంగా యూజ్ చేస్తున్నారో అదే విధంగా ఇప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. ఏం కొత్తగా ఈ వీడియోలో కూడా ఏం మార్పులు అయితే చేయలేదు. వచ్చేసి రీఛార్జ్లోకి వెళ్తే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలా, నెక్స్ట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలా, తర్వాత అమౌంట్ అనేది పే చేయాలా, అంతే. ఎటువంటి చేంజెస్ అనేది చేయలేదు. అదేవిధంగా ట్రావెల్ అండ్ స్టేస్లోకి వెళ్తే మీరు ఏదైనా ట్రైన్ టికెట్స్ కానీ లేదా బస్ టికెట్స్ కానీ మీరు అప్డేట్ చేయకముందు ఒకవేళ బుక్ చేసి ఉంటే కూడా అట్టనే ఉంటాయి. ఏం కాదు, ఎటువంటి చేంజెస్ అనేది కాదు. మీరు కేవలం యాప్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు లోన్స్ అనేది ఏ విధంగా పే చేస్తుండే అదేవిధంగా ఇక్కడ లోన్స్ కూడా పే చేసుకోవచ్చు. అలర్ట్స్ అని చూడండి. జస్ట్ మీరు అలర్ట్స్లోకి వెళ్తే ఇక్కడ ఇంతకుముందు నోటిఫికేషన్ వస్తుండే, ఇప్పుడు అలర్ట్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఎవరైనా డబ్బులు కొట్టే కానీ లేదా ఏదైనా యాప్కి సంబంధించి నోటిఫికేషన్ వస్తే కింద నోటిఫికేషన్లు అయితే వస్తుండే. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అలర్ట్స్లోకి వెళ్తే మీకు యాప్కి సంబంధించి మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అదేవిధంగా ఇంతకుముందు మీరు ట్రాన్సాక్షన్ హిస్టరీలో అయితే మీరు అయితే హిస్టరీ అయితే చెక్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హిస్టరీ మీద క్లిక్ చేస్తే మీకు అయితే హిస్టరీ అనేది ఉంటుంది. మీరు ఎవరికి డబ్బులు కొట్టారు, మీకు ఎవరు డబ్బులు కొట్టారు, మీరు ఎవరికి డబ్బులు కొట్టారని మీకు ఇక్కడ క్లారిటీగా హిస్టరీ అయితే ఉంటుంది. ఇంతకుముందు హిస్టరీ అనేది కూడా అప్డేట్ చేయకముందు కొట్టిన హిస్టరీ మొత్తం ఇక్కడైతే ఉంటుంది. ఏం డిలీట్ అయితే కాదు. ఫోన్పే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారో మీకు అంత టోటల్గా హిస్టరీ అయితే ఉంటుంది. మొత్తం హిస్టరీ అయితే ఉంటుంది.
ఎటువంటి హిస్టరీ అనేది డిలీట్ కాదు. ఇక్కడ సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ ఇక్కడైతే హిస్టరీ అయితే మీకు డీటెయిల్గా అయితే ఉంటుంది, ఏం డిలీట్ అయితే కాదు. ఓకే, ఏం టెన్షన్ పడకండి. ఇక్కడ హిస్టరీ కానీ లేదా మొబైల్ నెంబర్స్ కానీ అదేవిధంగా ఏదైనా కానీ బిల్స్ అనేది ఇక్కడైతే డిలీట్ అయితే కావు, అన్నీ ఇక్కడ సేవ్ అయితే ఉంటాయి. కేవలం యాప్కి సంబంధించి కొత్త లుక్ అనేది తీసుకోవడం జరిగింది. యాప్ అనేది జస్ట్ అప్డేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఈ విధంగా వచ్చేసి మీకు అయితే యాప్కి సంబంధించి ఫీచర్లు అయితే ఉన్నాయి. అదేవిధంగా స్కానర్ కూడా ఇక్కడైతే మధ్యలో ఇవ్వడం జరిగింది. జస్ట్ మీరు దీని మీద క్లిక్ చేసి పెడితే ఆ స్కానర్ ద్వారా అయితే అమౌంట్ అయితే ఇక్కడైతే పే అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా స్కానర్ అనేది మీరు ఒకవేళ చూసుకోవాలనుకుంటే లేదా ఎవరికైనా మీరు షేర్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్స్లోకి వెళ్తే ఇక్కడైతే మీకు స్కానర్ అయితే ఉంటుంది. ఈ స్కానర్ అనేది మీరు ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు లేదా వేరే పెట్టుకోవచ్చు. కొత్తగా మీరు అకౌంట్స్ యాడ్ చేయాలని కానీ లేదా డిలీట్ చేయాలని కానీ లేదా రిమూవ్ అన్లింక్ చేయాలంటే కూడా ఇక్కడ మేనేజ్ పేమెంట్స్లోకి వెళ్తే మీకు ఇక్కడైతే మీకు ఇక్కడ కింద మీకు యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని ఉంటాయి చూడండి. జస్ట్ మీరు యూపీఐ బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్తే ఇక్కడైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఇక్కడ వచ్చేసి మీరు ఒక బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి మరి అయితే అన్లింక్ అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏ విధంగా మీరు అన్లింక్ చేస్తున్నారో అదే విధంగా ఇక్కడ అన్లింక్ అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏ విధంగా యాడ్ చేస్తున్నారో అదే విధంగా ఇప్పుడైతే కొత్తగా బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయితే చేసుకోవచ్చు. యూపీఐ పిన్ అనేది రీసెట్ చేసుకోవచ్చు లేదా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఫోన్పే యాప్కి సంబంధించి కొత్తగా వచ్చిన అప్డేట్కి సంబంధించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఫోన్పే యాప్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. చాలా మంది అనుకుంటుంటారు మా ఫోన్పేలో ఒక రకంగా ఉంది, వాళ్ళ ఫోన్పే అనేది ఒక రకంగా ఉంది అనుకుంటుంటారు. అంటే వాళ్ళు అప్డేట్ చేశారు, మీరు అప్డేట్ చేయలేదు అంతే. ఇద్దరు అప్డేట్ చేశారనుకో ఒకటే రకంగా వస్తుంది. ఓకే, అప్డేట్ చేయకుంటే కూడా అటనే వస్తుంది. ఏమంటే ఏదో ఒక రోజు అప్డేట్ అయితే చేయాలి ఖచ్చితంగా. అప్డేట్ చేస్తే మీకు అయితే ఈ విధంగా కొత్త ఫీచర్లు అయితే వస్తాయి. ఖచ్చితంగా మీరు అప్డేట్ చేయండి. అప్డేట్ చేస్తే మీకు అయితే కొత్తగా అయితే వస్తుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో నచ్చితే మనం లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.